ఈ భూమిపై శ్రీరాముడు అవతరించిన జన్మదినాన్ని ప్రతి సంవత్సరం రామనవమిగా జరుపుకుంటాం. ఎప్పుడైనా ఆలోచించారా ప్రెసెంట్ డే క్యాలెండర్తో కంపేర్ చేస్తే శ్రీరాముడు ఎప్పుడు జన్మించాడని? హిందూ శాస్త్రాల ప్రకారం జన్మదినం నాడు జాతకాలను నిర్మిస్తారు. ఆ జాతకంలో ఆ టైంకి ప్లానెటరీ పొజిషన్స్ అంటే గ్రహాలు, నక్షత్రాలు పొజిషన్స్ని తెలియజేస్తుంది. అంటే టైంని స్పేస్తో రిలేటివ్గా చెప్పడం. అలానే శ్రీరాముని జాతకం కూడా ఆస్ట్రానమికల్ అనాలిసిస్ చేశారు. అందులో ముందుగా పివి వర్తక్ గారు. ఈయన గ్రిగోరియన్ క్యాలెండర్ యూజ్ చేసి రామాయణాన్ని ప్రెజెంట్ డేస్తో కంపేర్ చేశారు. అందులో శ్రీరాముని జన్మదినం డిసెంబర్ 4, 7323 BC అని తెలియజేశారు. కానీ అప్పట్లో టెక్నాలజీ లేదు, క్యాల్కులేషన్స్ కూడా స్వయంగా చేయడంతో ఎక్యురసీని తప్పొచ్చింది. తర్వాత శ్రీ పుష్కర్ భాట్నగర్ గారు అడ్వాన్స్ టెక్నాలజీతో నాసా యొక్క ప్లానటోరియం సాఫ్ట్వేర్లో రామాయణాన్ని ఆస్ట్రానమికల్ డేటింగ్ చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే రామాయణంలో ఈవెంట్స్ అన్ని ఎగ్జాక్ట్ ప్లానటరీ పొజిషన్స్ మరియు టైం రిలేటివ్గా ఉన్నాయి. దాని ప్రకారం శ్రీరాముడి జన్మదినం 10 జనవరి 5114 BC. మీకు తెలిసిన టైమ్ అండ్ స్పేస్ మీద పరిశోధించిన సైంటిస్ట్ పేరు కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.